చంద్రబాబుపై అంబటి రాంబాబు మాజీ మంత్రి వ్యక్తిగత దూషణలు చేయడం పైన టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబుపై ఇంటిపై దాడి చేశారు. మనతో మాట్లాడడానికి మాజీ ఎమ్మెల్యే కర్నూలు జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎస్పీ మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, ఈరోజు అంబటి యొక్క వ్యక్తిగతంగా మాట్లాడడాన్ని ఎలా చూడాలి? ఇంటిపైన దాడి చేయడాన్ని ఎలా చూడాలి? అంబటి గారు ఆయన బయటకు వచ్చి చెప్తున్నాడు, నేను చంద్రబాబు నాయుడిని అనలేదు అని చెప్తున్నాడు. అక్కడ జరిగినటువంటి సంఘటన ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు గారిని తిట్టలేదు. అక్కడ వాళ్ళందరూ దాడి చేసినారు. దాడి చేసినప్పుడు ఆయన మీద తిడుతున్నారు, రాళ్ళు వేస్తున్నారు, కారు మీద పడి దాడి చేస్తుంటే ఆవేశంలో ఏదో మాట్లాడినారు. ఆయన ఏదైనా అనుచిత వ్యాఖ్యలు మాట్లాడింటే ఆయన చెప్తున్నాడు, నేను మాట్లాడలేదు, ఈ వయసులో నేను అట్లా మాట్లాడినకూడదు, నేను పశ్చాత్తాపడుతున్నాను చెప్తున్నాడు. నేను వ్యాఖ్యలు ఎన్నికి తీసుకుంటానని కూడా చెప్తున్నాడు. కానీ దానికి ఏదైనా వాళ్ళకి తప్పు అనిపిస్తే కనుక పోలీస్ కేసు పెట్టచ్చు, పోలీసులు తీసుకుపోయి అరెస్ట్ చేయొచ్చు, ఆయన జైల్లో పెట్టచ్చు, చట్టపరంగా వివరించాలి. కానీ ఆయన మాట్లాడినాక 2 గంటల తర్వాత ప్లాన్ చేసుకొని అందరినీ సమకూర్చుకొని కర్రలు రాళ్ళు తీసుకొని పొరకలు కొనుక్కొని వచ్చుకొని రాళ్ళు ప్రొక్యూర్ చేసి ఇట్లా పోయి దాడులు చేయడం అనేది ఇది మంచి సంప్రదాయం కాదు. ఏది ఏమైనా చట్టానికి అతీతంగా పోవడం అనేది మంచి పద్ధతి కాదు. పోయి ఆయన ఇంటి మీద దాడి జరిగి భౌతికంగా చేసి ఆయన ఇంటి అద్దాలు కార్లు పగలగొట్టి ఇది ఎంత. కానీ ఇక్కడ పోలీసులు కూడా అంబటి రాంబాబుకు రక్షణగా ఉండారా, తెలుగుదేశం కార్యకర్తలకు రక్షణగా ఉండారా అనేది అర్థం కావడం లేదు. అక్కడ వాళ్ళందరూ రిక్వెస్ట్ చేసుకుంటా పోండి పోండి అంటున్నారు తప్ప వాళ్ళని బలవంతంగా పంపించేటువంటి కార్యక్రమం చేయలేదు. 4 గంటలు దాదాపు హైడ్రామా నడుస్తూ ఉంటే 4 గంటలు ఆయన ఇంటి మీద దాడి జరిగి ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉంటే ఎందుకు లాఠీ చార్జ్ చేయడం లేదని అడుగుతున్నాం. లాఠీ చార్జ్ చేసి వాళ్ళందరినీ చెదరగొడితే సబ్సైడ్ అయిపోతుంది. అంతేగాని వాళ్ళు ఏదో దాడి చేస్తుంటే చూస్తా ప్రేక్షకుల్లాగా చూస్తూ ఉండి వాళ్ళని అడ్డుకోకుండా చేస్తున్నాడు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. రాంబాబు గారు తప్పు మాట్లాడింటే వాడి మీద కేసు పెట్టుకోండి, చట్టపరంగా పోండి. అంతేగాని ఇట్లా ఇంకా దాడులు చేసుకుంటా ఒక ఎమ్మెల్యేనే డైరెక్ట్గా జనాన్ని అంతా తీసుకొని వచ్చి దాడి చేయడం అనేది కూడా ఇది ఒక ప్రతినిధిగా మంచి పద్ధతి కాదు. మనం ఏం మెసేజ్ ఇస్తాం అంటే ఎవరైనా ఏదైనా మాట్లాడితే ఇళ్ళ మీద పడి కొట్టండి చంపండి అని మెసేజ్ ఇచ్చినట్లు అవుతుంది. అంటే వైసీపీ నాయకులు బూతులు మాట్లాడడం, తిట్టడము, కొట్టడము ఇవన్నీ కూడా పరిపాటిగా మారిపోయిందని చెప్పి పెద్ద ఎత్తున ఆ టీడీపీ నాయకుల నుంచి వస్తున్నటువంటి విమర్శలు ఎట్లా చూడాలంటే? అట్లా అనుకుంటే ఆయన అయ్యన్న పాత్రుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ గారు ఇక్కడన్నా ఒక ఇన్సిడెంట్లో ఆవేశంగా వచ్చినాయని ఆయన చెప్పుకుంటున్నాడు. కానీ అయ్యన్న పాత్రుడు గారు స్పీకర్ కండి కార్యకర్తల మీటింగ్లో మైక్లో వాడు జగన్ సైకో నా కొడుకు అని డైరెక్ట్గా అన్నాడు. అంటే ఆ రోజు ఆయన మీద ఏం దాడులు చేయలేదు. నువ్వు దాడి చేసి ఆయన ఇంటి మీద పడి గలాటలు చేయలేదు మా వాళ్ళు. ఆ రోజు అనుకుంటే ఆ రోజు అయ్యన్న పాత్రుడు ఇంటి మీద దాడి చేసి ఉండొచ్చు. కనీసం ఆయన మీద పోలీస్ కేసు కూడా పెట్టలేదు. ఏదోలా పెద్ద మనిషి పొరపాటున మాట్లాడినాడనో ఏదో పెద్ద మనిషి తీసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. అంతేగాని ఒకవేళ ఆయన మాట్లాడింది మీకు కోపం వచ్చింటే కేసులు పెట్టుకోండి. దాడులు చేయడం ఏంటి? అదైతే మంచి పద్ధతి కాదు. ఇంకా ప్రతి దాడులు చేసుకుంటూ పోతే రాష్ట్రం అరాచకమవుతుంది. ఇదంతా కూడా లోకేష్ బాబు గారు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుందనే దానికి ఇంతకంటే తర్కాణం లేదు. ఈ కూటమి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు ఈ ఘటన నేపథ్యం? అంబటి రాంబాబు గారు తప్పు మాట్లాడినారు, మీరు హర్ట్ అయితే దాని మీద వైఎస్ఆర్ తెలుగుదేశం కార్యకర్తలు కంప్లైంట్ ఇవ్వండి, ఆయన మీద చట్టపరంగా చర్యలు తీసుకోండి. అంతేగాని ఇట్లా దాడులు చేయడం మంచి పద్ధతి కాదని మేము చెప్తున్నాం. ఇంతకుముందు కూడా ఏదో సోషల్ మీడియాలో చిన్న మాట మాట్లాడితే కేసులు పెట్టి వాళ్ళ మీద చట్టపరంగా పోయిన వాళ్ళ మీద పోలీసులు అరెస్ట్ చేసి వాళ్ళని పెట్టినారు. ఆ రకంగానే ఈరోజు మీరు చట్టపరంగా పోండి తప్ప భౌతిక దాడులు చేసి చంపుతాము, కొడతాము, వాళ్ళ ఆస్తులు నష్టం చేస్తాము అనేది మంచి పద్ధతి కాదు. ఇటువంటి చర్యలు మానుకోవాలని చెప్తా ఉన్నాం. గతంలో కూడా మాజీ మంత్రిగా ప్రస్తుతం ఉన్నటువంటి జోగి రమేష్ మంత్రి హోదాలో ఒక పెద్ద గ్యాంగ్ వేసుకుపోయి టీడీపీ కార్యాలయం మీద దాడి చేశారు. ఆ రోజు వ్యక్తిగతమైనటువంటి దాడే
చేశారు. అలాంటి దాడే ఈరోజు ఎమ్మెల్యే హోదాలో ఉన్న వ్యక్తి చేయించినట్టు పరిస్థితి. మరి ఈ దాడుల్ని ఎట్లా చూడాలి? అంటే ఆ రోజు ఈయన జోగి రమేష్ గారు వెళ్ళలేదు. వాళ్ళ కార్యకర్తలు పోయి గలాటు చేసినారు. ఆ రోజు కూడా కేసు పెట్టారు. వైసీపీ గవర్నమెంట్‌లో కూడా కేసు పెట్టారు. తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత ఇంక లేని వాళ్ళందరినీ తీసుకొనొచ్చి ఆ కేసులు ఇరికిచ్చినారు తప్ప, ఆ రోజు కూడా ఉపేక్షించలేదు. ఆ రోజు పోలీసులు పోయి అక్కడ నష్ట నివారణ జరిగినారు. అక్కడ ఎవరి మీదకి దాడికి పోలేదు. కేవలం పార్టీ ఆఫీస్ మీద చేసినారు. కానీ ఇక్కడ భౌతికంగా దాడి చేయడానికి ఇంటి మీదకి పోయినారు. ఒక వ్యక్తి మీదకి పోయినారు. మేము ఆ రోజు కేసు పెట్టాం. ఈరోజు మేము అడుగుతున్నాం, ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టగలుగుతారా? ఈరోజు వీడియోలో ఉండే వాళ్ళందరి మీద కేసు పెట్టగలుగుతారా? పెట్టండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఇంకొకసారి ఎవరు కూడా ఇట్లా చేయకుండా అంటారు. మొత్తంగా చూసుకుంటే వ్యక్తిగతమైనటువంటి దాడి చేయడానికి మేము ఖండిస్తూ ఉన్నాము. ఏదైనా తప్పు మాట్లాడి ఉంటే పశ్చాత్తాప పడ్డాడు, క్షమాపణ అడుగుతున్నాడు. దానికి నేను ఫ్లోలో ఆవేశంలో వచ్చిందే తప్ప అని చెప్పిన తర్వాత కూడా దాడి చేయడం సమంజసం కాదు. ఒకవేళ మీకు మనోభావాలు దెబ్బతిని ఉంటే కేసు పెట్టాలి, అతని మీద యాక్షన్ తీసుకోవాలి తప్ప ఇలా ఇళ్ల మీద దాడి చేయడాన్ని పూర్తిగా వైసీపీ పార్టీగా ఖండిస్తున్నామని ఎస్వి మోహన్ రెడ్డి చెప్పేట పరిస్థితి. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్ ఆర్టీవీ, కర్నూలు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.